ప్రైజ్ ద లార్డ్. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ ఆత్మాభిషేకం, ఆత్మానందం, ఆత్మాభివృద్ధి మెండుగా అనుగ్రహించబడును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్య భాగం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అనుదినము ఆత్మతో నింపబడి నడిపించబడుచు ఆత్మలో వర్ధిల్లుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆనందముతో యేసు వైపు చూచుచూ నడిపించబడుచున్న ఆత్మ సంబంధులారా, ఈ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవాలను కొనసాగుచున్న మనం ఆత్మదేవునికి అప్పగించుకొనవలెను. ఆత్మీయ ప్రయాణము చేయుచున్న మన జీవితంలో పరిశుద్ధాత్ముడు అనేక సంగతులు మనతో మాటలాడి నడిపించును. ఆత్మ ఆలోచన చేత నడిపించబడుచు ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా ఆ వివేకము గలవారమై తప్పించబడుచు దేవుని పోలిక, దేవుని సారూప్యములోకి వచ్చునట్లుగా చేయును. కానీ అనేక మంది ఆత్మీయులు ఆత్మచెప్పు సంగతులను వినవలసిన విధముగా వినక నిర్లక్ష్య వైఖరిని, అలక్ష్యమును ప్రదర్శించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరికొందరు దేవునికి దూరమై సాతానుకు చేరువై లోకముతో మమేకమై లోకపు మత్తులో నిలిచిపోయి జీవితాన్ని శాపముగా చేసుకొని కన్యల మధ్యలో కాపురము చేయుచున్నారు. అనేకులకు ఆత్మీయ పతనమునకు కారణమవుచున్నారు. ఆయన మనకు చెవులను నిర్మించినవాడు. ఆయన మాట వినకపోతే ఎంత నష్టమో ఆలోచించు. వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని, చెరిపివేసే వాటికి, పనికి మాలిన మాటలు వినుటకు చెవులను అప్పగించుచున్నారు. అందుకే నష్టపోచు ఉన్నారు. మరికొందరు దురద చెవులు గలవారై ఉన్నారు. ఆత్మచెంపు సంగతులు వినున్నట్లుగా మన చెవులకు వినుబుద్ధిని ఆయన పుట్టించునుగాక. ఆత్మచెప్పు సంగతులు విని గ్రహించున్నట్లుగా చెవులు తెరవబడునుగాక. ఆయన చెప్పే ప్రతి మాట ఏది తప్పిపోకుండా మన చెవులలో నాటబడునుగాక. చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారుగా కనబడక చెవులు మందముగా ఉండకుండునట్లు, దురద చెవులు లేనివారే కనబడునట్లు, చెప్పుడు మాటలు వినే చెవులు కాకుండా ఉండునట్లు ఆయన మన చెవులను బాగు చేయునుగాక. మన చెవులను తెరువునుగాక. సున్నతి చేయబడిన చెవులు గలవారమై పరిశుద్ధపరచబడిన చెవులతో ఆత్మ చెప్పు ప్రతి మాటను వినున్నట్లుగా, గ్రహించున్నట్లుగా జాగ్రత్త పడెదము. ఈ కడవరి దినములలో అపవాది స్వరమును వినక ఆయన స్వరమును విని నడిపించబడి లోబడి జీవించెదము. ఆత్మ సంబంధమైన ప్రతి మాటను విని ఆత్మీయ జీవితమును సరిచేసుకొనుచు, కట్టుకొనుచు, చక్కదిద్దుకొనుచు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడెదము. అవ్వవలే మోసపోక జాగ్రత్త పడి కాపరి స్వరమును గుర్తుపట్టి మన చెవులను అప్పగించెదము. ప్రభువుతో యుగయుగములు నిలిచెదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం. మరొక్క మారు ప్రభువా, ఆత్మచెప్పు సంగతులు చెవులు గలవాళ్ళు వినుగాక అని సెలవిచ్చి ఉన్నారు. మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి మాటలు తెలియపరచుచు ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వినుబుద్ధిని కలిగిన వారై ఆత్మచెప్పు ప్రతి మాటకు లోబడి విధేయత కలిగి జీవించున్నట్లుగా సహాయం చేయండి. వినగల చెవిని, గ్రహింపగల హృదయమును మీరు దయచేయండి. ప్రతి మాట మా చెవులలో నాటబడినట్లుగా మీరు చేసి మీ ఆత్మ ఆలోచన చేత నడిపించబడి రాకడకు సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మచెప్పు ప్రతి మాట చెవిగలవారై విందురుగాక. గాడ్ బ్లెస్ యూ.